నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రామకృష్ణ. సూపరింటెండెంట్ ఏరియా హాస్పిటల్ భద్రాచలం. 29వ తారీఖు సుమారుగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 8 గంటల వ్యవధిలో ఏరియా హాస్పిటల్ లేబర్ రూమ్ నందు ఆహ్, 9 మందికి సాధారణ కాన్పు చేయడం జరిగిందండి. ఆ 9 మంది శిశువులు, వాళ్ళ తల్లులు గూడా ఆరోగ్యంగా ఉన్నారు. అందులో 5గురికి తొలి కాన్పు, నలుగురికి రెండవ కాన్పు, మూడవ కాన్పు ఉన్నారు. ఈ చాలా తక్కువ వ్యవధిలో అన్ని కేసుల్ని గూడా చేసిన మా డాక్టర్ సాత్విక మేడము, అలాగే మా మిడ్‌వైఫ్‌లు ప్రశాంతి, స్టాఫ్ నర్స్ గీత, మిగతా సిబ్బంది గూడా కలిసి ఏ ఒక్కరికి గూడా ఇబ్బంది కలగకుండా, ఎటువంటి కాంప్లికేషన్ లేకుండా చేయడం జరిగింది. ఇలా భద్రాచలం ఏరియా హాస్పిటల్ చరిత్రలో ఇలా జరగడం తొలిసారి. కాకపోతే ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే, అందరికీ గూడా ఒక అవేర్‌నెస్ వచ్చింది. ఏరియా హాస్పిటల్ భద్రాచలం గవర్నమెంట్ హాస్పిటల్‌కెళ్ళి ఆపరేషన్ గాకుండా నార్మల్ డెలివరీ మేము చివరి వరకు ప్రయత్నించి, కాని పక్షంలో ఎమర్జెన్సీ ఆపరేషన్ గూడా మేము అన్నీ సిద్ధంగా ఉంచుకొనే చేస్తాము. జనాల్లో కొద్దిగా అవేర్‌నెస్ కలిగించడం గూడా ఈ వార్త చాలా లోపలికెళ్తుందని మేము అనుకుంటున్నాము. ఇంకా ఇలాగే మున్ముందు కూడా ఎవరైతే నార్మల్ డెలివరీ కావాలనుకున్నవారో, వారు ముందుగానే గవర్నమెంట్ హాస్పిటల్‌కి వచ్చి, మా మిడ్‌వైఫ్‌లు చేసే ఎక్సర్‌సైజులు చేసుకుంటే, అది డెలివరీ అయ్యే సమయంలో చాలా ఉపయోగపడుతూ ఉంది. అలాగే మేము అంతకుముందు గూడా భద్రాచలం ఏరియా హాస్పిటల్‌లో కలెక్టర్ గారికి, రీసెంట్‌గా గూడా మా పీఓ ఐటీడీఏ భద్రాచలం వారికి గూడా మేము సేఫ్ డెలివరీ కండక్ట్ చేసాము. భద్రాచలం ఏరియా హాస్పిటల్ ప్రత్యేకత ఏమిటంటే, చాలా ట్రైన్డ్ మిడ్‌వైఫ్స్ ఉన్నారు. మిడ్‌వైఫ్స్ వాళ్ళు గర్భిణీ ఉన్నప్పటి నుంచే వాళ్ళకి ప్రతి నెల వాళ్ళకి ఆహార నియమాలతో పాటు, శారీరకంగా ఎక్సర్‌సైజులు నేర్పిస్తూ, సాధ్యమైనంత వరకు కూడా వాళ్ళని నార్మల్ డెలివరీ చేయడానికే చివరి వరకు ప్రయత్నిస్తారు. ఒకవేళ ఆ డేంజర్ సైన్ ఇక నార్మల్ అవ్వలేదు అనుకునే సమయానికి మేము ఖచ్చితంగా ఆపరేషన్ చేసి బయటికి తీస్తాము. మా దగ్గర ముగ్గురు గైనకాలజిస్టులు ఉన్నారు. ముగ్గురు ఎనస్థెటిస్టులు కూడా 24 గంటల సదుపాయం ఏరియా హాస్పిటల్‌లో అవైలబుల్‌గా ఉంది. అదేవిధంగా డెలివరీ అయిన తర్వాత శిశువులకి ఏమన్నా ఇబ్బంది కలిగితే 20 బెడ్‌లు కలిగిన ఎస్ఎన్‌సీయూ కూడా 24 గంటలు పిల్లల డాక్టర్ పర్యవేక్షణలో అత్యాధునికమైన ఎస్ఎన్‌సీయూ కూడా భద్రాచలం ఏరియా హాస్పిటల్‌లో అవైలబుల్ ఉంది. కావున ఈ ఏజెన్సీ ప్రాంత ప్రజలు ఎవరైతే సాధారణ నార్మల్ కాన్పు కావాలనుకున్న వారు మొదటి నుంచి కూడా భద్రాచలం ఏరియా హాస్పిటల్‌కి వస్తే మేము మాక్సిమం వాళ్ళకి నార్మల్ డెలివరీ చేయడానికి ప్రయత్నిస్తాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రాజశేఖర్. ఏరియా హాస్పిటల్ భద్రాచలంలో ఆర్ఎంఓ మరియు చిన్నపిల్లల వైద్య నిపుణులుగా పనిచేస్తున్నాను. నిన్న నైట్ మన ఏరియా హాస్పిటల్ భద్రాచలంలో సద్దుల బతుకమ్మ పండుగ రోజు దేవి నవరాత్రులు జరుగుతున్నటువంటి సమయంలో నేను యాదృచ్ఛికంగా అనుకోకుండా 9 నార్మల్ డెలివరీలు చేయటం జరిగింది. మన హాస్పిటల్లో సాధారణంగా 3-5 కాన్పులు జరగడం అనేది, నార్మల్ డెలివరీ జరగడం అనేది ప్రతిరోజు కామన్. కానీ నిన్న అనుకోకుండా 9 డెలివరీలు మా గైనకాలజిస్ట్ డాక్టర్ సాత్విక, మిడ్‌వైఫ్ ప్రశాంతి, పేషెంట్ కేర్ స్టాఫ్ సౌమ్య, నర్సింగ్ స్టాఫ్ గీత, వీళ్ళందరి సహకారంతో 9 మంది నిన్న డెలివరీ అవ్వడం జరిగింది. ఆ 9 మందిలో 3 మగపిల్లలు, మిగతా 6 ఆడపిల్లలు జన్మించడం జరిగింది. వాళ్ళందరూ పిల్లలు కూడా క్షేమంగా ఉన్నారు. ఇప్పుడు పిల్లలు కూడా తల్లి సైడ్ ఉండటం జరుగుతుంది, పాలు గిట్ల పట్టించడం అయితే జరుగుతుంది. వాళ్ళ 9 మందిని కూడా మన హాస్పిటల్లో అబ్జర్వేషన్ లో ఉంచడం జరిగింది. ఒకవేళ అంతా మంచిగా జరిగితే మాత్రం 2-3 రోజుల్లో వాళ్ళని డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఈ శుభ సందర్భంగా ఈ నవరాత్రులు జరుగుతున్న సమయంలో మన హాస్పిటల్లో 9 డెలివరీస్, నార్మల్ డెలివరీస్ ఒక రాత్రిలో చేసినటువంటి వైద్య సిబ్బంది, గైనకాలజిస్ట్ సాత్విక మేడంకి, ఇతర మిడ్‌వైఫ్, నర్సింగ్ స్టాఫ్ వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇట్లాంటి డెలివరీస్ మన దగ్గర ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ 200-300 జరుగుతూనే ఉంటాయి. ప్రజానీకం కూడా ఇది గమనించి ఏరియా హాస్పిటల్ మీద నమ్మకంతో ఎమర్జెన్సీ కేసులు కూడా మనం డీల్ చేయడం అటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాలు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను.